మ్యాంగోతో ఎప్పుడైనా గులాబ్ జామున్ ట్రై చేశారా? నేనైతే ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. ఎలా వచ్చిందో అనుకున్నాను కానీ, టేస్ట్ మాత్రం అసలు చెప్పొద్దబ్బబ్బబ్బబ్బా! ఏమన్నుందా? అసలు లైఫ్‌లో ఒక్కసారైనా టేస్ట్ చేయాల్సిందే. నిజం చెప్తున్నా అసలు. మీరు ఈ సమ్మర్ సీజన్‌లో ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను. చూడండి. ఇంకా మన ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. అందరూ చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేరు. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా! ఇంకా నేను మంచిగా ఏమేం వీడియోస్ కావాలో అవన్నీ చేసి పెడతాను. మీరేం సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుకుంటే మాకు కూడా చెయ్యాలి అని అనిపించదు కదా! ఇప్పుడైతే ఇదంతా వదిలేసేయండిలే గానీ, మీరైతే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్నయితే ఆన్‌లో పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీకైతే వస్తుంది కాబట్టి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి ఎళ్ళిపోదాం. ఎలా తయారు చేసుకోవాలో. ముందుగా ఒక మామిడికాయనైతే తీసుకొని వాటిని మంచిగా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకొని మొత్తం గుజ్జులాగా తయారు చేసుకోవాలి. పేస్ట్‌లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాతకు గులాబ్ జామున్ పిండి తీసుకోవాలి. తీసుకొని ఒక ప్యాకెట్ గులాబ్ జామున్ పిండినైతే తీసుకున్నాను. దాంట్లో ఆ గుజ్జునైతే వేసుకుంటూ మంచిగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. కొంచెం మెత్తగానే కలుపుకోవాలి. కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టి దాన్నైతే మంచిగా షేపుల్లాగా చేసుకోవాలి. నేను రౌండ్ షేప్ చేసుకున్నాను. అలాగే కాజాలంటారు గదా! ఆ షేప్‌లో చేసుకున్నాను. 2 రకాలుగా చేసుకున్నాను. నేను దాదాపుగా 20, 25 దాకా అయితే అయ్యాయి. వాటినైతే అలా తయారు చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఆయిల్‌లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ముందుగా ఒక పొయ్యి మీద అయితే ఆయిల్ డీప్ ఫ్రై కోసం బాండీ పెట్టి దాంట్లో ఆయిల్ పోసుకొని బా ఆయిల్‌నైతే హీట్ ఎక్కిస్తున్నాను. అవతల సైడ్ అయితే చక్కెర పాకం కట్టడానికైతే 2 కప్పుల చక్కెర అయితే తీసుకున్నాను. అదే కప్పుతోటి 2 కప్పుల వాటర్ తీసుకొని మంచిగా ఇలాచీ దంచి వేశాను స్మెల్ కోసం. తర్వాతకైతే అంతలోపు ఇవతల ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. చేసి పెట్టుకున్న వాటినైతే డీప్ ఫ్రై చేసుకుందాం. ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచిగా డీప్ ఫ్రై కావాలంటే మంచిగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల నుంచి మంచిగా ఉడికి మంచిగా కాలుతాయన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే కాల్చుకోవాలి. మంచిగా కాలాయి గదా! వాటిని తీసి ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. తర్వాతకైతే మిగతా వాటిని గూడా వేసుకొని అలాగే మీడియం ఫ్లేమ్‌లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. తీసుకున్న వాటిని అంతలోపు చక్కెర పాకం అయితే తయారైపోతుంది. అంతలోపైతే చక్కెర పాకం అయితే తయారైపోతుంది. ఆ చక్కెర పాకాన్నయితే అప్పుడే తీసుకెళ్ళి వీటినైతే వెయ్యొద్దు. ఎందుకంటే మొత్తం పగిలిపోతాయి. కాబట్టి చక్కెర పాకాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకొని ఈ ఉండలనైతే వెయ్యాలి గులాబ్ జాములని. వేసినప్పుడే మంచిగా ఆ పాకాన్ని పీల్చుకొని మంచిగా దగ్గరగా నీటిని పీల్చుకొని మంచిగా అయితాయన్నమాట. పాకం చేసుకునేటప్పుడే ముందుగానే చూసుకోవాలి. చేతితో ఇలా అంటే జిగురు జిగురుగా ఉండాలి. అప్పుడే గులాబ్ జామున్‌లయితే మంచిగా వస్తాయి. అలా చూసిన తర్వాత అలా తయారయ్యిందంటే ఇంకా చక్కెర పాకం అయితే రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసి చక్కెర పాకాన్నయితే చల్లగా అయ్యేంత వరకైతే పెట్టాలి. మరీ చల్లగా కావద్దు. గోరువెచ్చగా అయితే సరిపోతుంది. తర్వాతకైతే ఈ ఉండలను గోరువెచ్చగా అయినంక ఈ ఉండలను తీసుకెళ్ళి చక్కెర పాకంలో వేయాలి. అవి వేసిన వెంబడే అయితే అలానే తినేయొద్దు. కొద్దిసేపటి తర్వాత అయితే 2 గంటల సేపు అలానే నాననిచ్చామంటే ఆ గులాబ్ జామున్‌లోకి చక్కెర పాకం అయితే మంచిగా ఇంకుతుంది. అప్పుడు చూసామంటే మంచిగా చక్కెర పాకంతో గులాబ్ జామున్ టేస్ట్ అయితే అబ్బబ్బబ్బబ్బా! అద్దిరిపోయింది. మామిడికాయ ఏసాం కాబట్టి ఇంకా టేస్ట్ అయితే అసలు వేరే లెవెలు. మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు అన్ని డ్రై ఫ్రూట్స్‌ని చిన్న చిన్నగా కట్ చేసుకొని, అన్నిటిని వేసి 2 గంటల సేపు అలానే పెట్టేసాను. తర్వాత తీసుకొని తిన్నానమ్మా! ఎలా ఉందంటే అసలు చెప్పొద్దు. మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.